గ్రహించాలి. నేను ఎందుకు పుట్టి ఉన్నానా, పుట్టానా, పెరిగానా, సచ్చానా అన్నట్లుగా ఉండటానికి లే. మనిషిగా జన్మెత్తే సరిపోదురా, మనిషిగా యోసించు ఓ సోదరి, మనిషిగా జన్మిస్తే సరిపోదురా, మనిషిగా యోసించు ఓ సోదరా. మనిషి అంటే ప్రేమరా, తెలుసుకొనరా మానవుడా. మనిషి అని అంటే ప్రేమే, కానీ తెలుసుకునే మానవుడికి మనస్తత్వం లేకపోయింది. హల్లెలూయా. మనిషిగా జన్మించాను అంటున్నారా, జన్మకు అర్థము తెలుసుకోకుండా ఉన్నారు. మనిషిగా ఆలోచించగలగాలి కదా. మరి నాకు తెలివి ఉంది, జ్ఞానము ఉందన్న ఆ జ్ఞానము ఏమై ఉన్నది? సత్యములో ఎదుగుతున్నావా, జీవాన్ని ఎదుగుతున్నావా, సత్యాన్ని కనుగొన్నావా అనేది మానవుడు నిశ్చయముగా ఆలోచించాలి. యోచించాలి అంటే ఆలోచన ఉండాలి. కొంతమందిని డబ్బు డబ్బు అని డబ్బును బట్టి పరిగెడుతూ ఉంటారు. నాకు డబ్బు ఉంది కదా, నా కులం ఇది అని. కులాన్ని నువ్వు డబ్బులుచ్చుకున్నావు, డబ్బును బట్టి కులం రాదు. హల్లెలూయా. డబ్బుంటే సరికాదు తెలుసుకో మానవ, డబ్బుంటే సుఖం రాదు తెలుసుకో ఓ మనిషి. డబ్బుంటే సరికాదు తెలుసుకో మానవ, డబ్బుంటే సుఖం రాదు తెలుసుకో ఓ మనిషి. కులమంటే జీవం రాదురా, తెలుసుకొనారా మానవ. కులము వెంట జీవము రాదు. కులము ఉంది, నాది పెద్ద కులం అంటే ఆ కులం ఏమంటే జీవము నీకు రాదు. సత్యంలో నీవు లేవు కనుక. నీకు డబ్బు ఉంది, నాకు డబ్బు ఉంటే చాలు సుఖం వస్తుంది అంటే ఆ సుఖము వ్యర్థం. డబ్బు ఉంటే సుఖం ఉంటది, కులం ఉంటే జీవానికి పోతాను. నీ పెద్ద కులాన్ని బట్టి జీవానికి నిత్యరాజ్యంలోకి రాయా అని గేటు తీసేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. అందరూ సమానులే, మానవాళి. ఆమేన్. మానవులు సమస్తము మట్టితో వచ్చారు, మట్టిలోనే కలవాలి. ఆమేన్. ఈ కులం బట్టి అడగబోదు. పలానా కులం, పలానా రెడ్డి, పలానా కమ్మ, పలానా మారిగా, పలానా మాల ఏం లే. హల్లెలూయా. మానవుడంటే మన్నే కదరా, మళ్ళీ మానవుడు మన్నైపోగునురా. మానవుడంటే మన్నే కదరా, మళ్ళీ మానవుడు మన్నైపోగునురా. ఎందుకురా నీ కులము? కులం కాదురా, మతం కాదురా, అన్నీ కలిసి మన్నుకే చేరునురా. కులం కాదురా, మతం కాదురా, అన్నీ కలిసి మన్నుకే చేరునురా. కులం మొత్తము కులము, మానవుడు నేను 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 అనుకున్నది ఏది నిత్య జీవానికి రాదు, రాలేదు. ఆమేన్. హల్లెలూయా. మొత్తము నాది నాది అనుకున్నది సమస్తము కలిసి మొత్తము మళ్ళీ మన్నులోనే చేరాలి, కలవాలి. భూమిని ఆకాశమును ఆయన నేను మరొక్కసారి కదిలించేదను అంటే మొత్తము కూడా మళ్ళీ మన్నైపోవలసినదే. ఆమేన్. హల్లెలూయా. సృష్టికర్తను నీవు త్రోసివేస్తావు, సృష్టినే పూజిస్తూ జీవముందంటావు. సృష్టికర్తను నీవు త్రోసివేస్తావు, సృష్టినే పూజిస్తూ జీవముందంటావు. నీలో జీవమున్న వ్యర్థమురా, నీవు చున్నము కొట్టిన కొండవురా. నీలో జీవమున్న వ్యర్థమురా, నీవు చున్నము కొట్టిన గోడవురా. మానవుడా తెలుసుకోనారా. మానవుడేమి తెలుసుకోవాలంటే ఏంటి అనేది ఖచ్చితంగా గ్రహింపు ఉండాలి. తెలివితేటలు ఉన్నాయి, డబ్బు ఉందంటే నీ తెలివి వ్యర్థం.
నీ జ్ఞానము వ్యర్థం. సృష్టికర్తను ఎరుగుటయే జ్ఞానానికి మూలం. ఆమేన్. హల్లెలూయా. సృష్టికర్తను ఎరిగి ఉండుటయే జ్ఞానం. నువ్వు ఎంత జ్ఞానవంతుడు అయినా నువ్వు ఎర్రివాడవే, నువ్వు బుద్ధిహీనుడవే. సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజిస్తున్నారు. మీకు జ్ఞానము ఉందంటే ఎవడు జ్ఞానవంతుడు? ఎవరి జ్ఞానం ఎక్కువ? నీ జ్ఞానమా సృష్టికర్తదా? సృష్టికర్త జ్ఞానం ఎక్కువ. సృష్టిని పూజించుకుంటూ సృష్టిలో జీవం ఉందంటే జీవం ఎక్కడ ఉంటుంది? రాయిలో ఉంటుందా? చెట్టులో ఉంటుందా? ఉండదండి. దీన్ని ఖచ్చితంగా మానవుడు గ్రహించాలి. సృష్టికర్తను ఎరిగిన వాడే జ్ఞానవంతుడు. జ్ఞానానికి మూలమై ఉన్నది దేవుణ్ణి తెలుసుకున్న వాడే జ్ఞానవంతుడని వాక్యం ఖచ్చితంగా ఘోషించింది. ఆమేన్. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు ఎలుగు మాయం. ఒక రూపం ఇల్లే